నమస్తే. మాదిగ మహాశక్తి ఒక పెద్ద వ్యవస్థగా సృష్టించినటువంటి మోత్కుపల్లి నరసింహులు సార్ ఉన్నారు. 6 సార్లు ఎమ్మెల్యేగా తను విధి నిర్వహణలో భాగంగా ఈ ప్రజలకు చేయాల్సినటువంటి సేవ ఎన్నో చేసుకుంటా కూడా ఈరోజు 70 లక్షల మంది మాదిగలు ఉన్నారు ఈ రాష్ట్రంలో. ఎందుకు అధికారంలోకి రాలేకపోతున్నారు? కాంగ్రెస్ పార్టీకి మాదిగలంతా కూడా గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లు వేసినప్పటికీ కూడా ఈరోజు పార్టీ మాకు ఇచ్చినటువంటి ఏ ఒక్కడు కూడా మాకు కరెక్ట్ చేయట్లేదని చెప్పేసి ఒక పెద్ద ఫైట్ చేస్తున్నారు సార్. ఒకసారి మాట్లాడదాం. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఈరోజు ఒక మాదిగలు మహాశక్తి, మాదిగల ఓట్లు మాదిగలకే అని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అసలు ఎందుకు మాదిగలు ఏకం కాలేకపోతున్నారు? చాలామంది నాయకులు ఉన్నారు కదా, మరి అందరూ కలిసి రాజకీయ వేదిక ఒక పార్టీని ఎందుకు సృష్టించలేకపోతున్నారు? మాట్లాడదాం. నమస్తే సార్. ఎట్లా ఏంది సార్ అసలు మాదిగలు నిజంగానే 70 లక్షల మంది వన్ సైడ్ ఓట్లు వేసుకున్నా కూడా రాజ్యం కూలిపోతుంది. మరి ఏంది అసలు ఈ తరుణంలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంది? మీకు ఇలా తెలవాల్సింది ఏంటంటే మాదిగలను అమాయకులను చేసి పిచ్చోళ్ళని చేసి ఆడుకుంటున్నారు కొంతమంది నాయకులు. దాది కరెక్ట్ కాదని చెప్పడానికే ఈ యొక్క మాదిగ మహాశక్తి అనేది గమనించాలి. మేము చెప్పేది ఏంటంటే సరే గతం అయిపోయింది. ఇప్పటికైనా మా భవిష్యత్తును మీరు ఏ రకంగా దెబ్బతీసినా మేము ఊరుకోవడానికి సిద్ధంగా లేము. మేము ఓర్చుకున్నాం ఇక ఓపిక కూడా లేదు, ఓర్చుకునే ఓపిక కూడా లేదు. నాకు కూడా 70 ఏళ్ళు వచ్చినాయి. 40 ఏళ్ళు రాజకీయాల్లోనే ఉన్నా నేను, 30 ఏళ్ళు ఎమ్మెల్యేగానే పనిచేసిన నేను. నాకైతే ఓపిక లేకపోగా నా కులాన్ని మొత్తం తొక్కేస్తారు కాబట్టే ఇవాళ మాదిగ మహాశక్తి అనేటువంటి ఆర్గనైజేషన్ పెట్టడం జరిగింది. ఈ వేదిక 70 లక్షల మంది వేదిక, ఒక్కరిది కాదు ఇద్దరిది కాదు. కాబట్టి ఈ 70 లక్షల మంది రాబోయే కాలంలో మాకు అన్యాయం చేసిన వాళ్ళను రాజకీయంగా ఏం చేయాలనో, ఏ విధంగా బొందబెట్టాలనో కూడా ఆలోచిస్తాం. మరి ఎవరు సార్ ఈ పాపానికి కారకులు? ఎవరు మాదిగ ఎవరు అనేది మరి చెప్పాలి కదా. ఇప్పుడు క్వశ్చన్ ఉన్నప్పుడు ఆన్సర్ కూడా మీ నుంచే రావాలని ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. అంతే కదా, చెప్పినా కదా, ఇప్పటిదాకా చెప్పిన నేను. విషయం ఏంటంటే పాలకులు ఎవరైనా కావచ్చు, ఒక ఎన్టీ రామారావు తప్ప అందరూ. అయితే ఇష్యూ ఏమిటంటే ఇప్పటికైనా వాళ్ళు మారి ఏ కులమైతే పార్టీని రక్షిస్తూ వచ్చిందో ఆ కులం మాదిగ కులం. ఆ మాదిగ కులానికి ద్రోహం చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. ఏ పరిస్థితుల్లో కూడా మరి రేవంత్ రెడ్డి గారు కానీ, మన బట్టి విక్రమార్క కానీ, మరి వివేక్ వెంకటస్వామి గారు కానీ వాళ్ళు కూడా మారాలి. అరే అంతా మా దళితులు కదా, మనమంతా దళితులం. ఎందుకు ఇంత కక్ష? ఈ పరిస్థితి వచ్చింది. వర్గీకరణ కాకముందు వద్దంటారు, అయినాక కూడా అడ్డం నిలబడతా ఉంటే ఏ విధంగా న్యాయం ఇది అనేది నేను అడుగుతున్నా. అంతే. వర్గీకరణ చేసినందుకు రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత కూడా చెప్పారు కదా. మరి మీ మాట పట్టించుకోలేదు? అసలు మీకు కలుస్తున్నాడు? అసలు కనీసం మీ మాట వింటున్నాడు రేవంత్ రెడ్డి? ఇవి అడుగుతానే ఆయన నాకు గెలవకుండా తిరుగుతాడు. ఇంతకాలం తిరుగుతాడు. రేపు ఎన్నికలు వస్తే ఆయనే తిరగాల్సి వస్తుంది మా ఇంట్లో పొన్న. అర్థమైందా? కాబట్టి ఇవి తప్పించుకుంటే పోయే పనులు కావు. ఇవి పట్టించుకోవాలి. భయపడుతున్నాడేమో మరి రేవంత్ రెడ్డి. అంటే 6 సార్లు మీరు ప్రజాప్రతినిధిగా ఉండి ప్రజలలో ఉన్నారు కదా, సో మరి భయపడుతున్నట్టు. నీ వయసు వచ్చే వరకు 3 సార్లు ఎమ్మెల్యే అయ్యా నేను. ఎంతనో 30 ఉన్నావా? 30 ఉంటే నేను 2 సార్లు అయినా. విషయం ఏంటంటే నాకు భయం గియ్యం పక్కన పెడితే మర్యాదకే నేను మర్యాదస్తుడు. ఎన్టీ రామారావు లాంటి మహనీయుడు ఆయన కూడా నాకు ఒకసారి టికెట్ ఇవ్వని కారణంగా నేను ఇండిపెండెంట్ గెలిచి వచ్చిన నేనేమి ఎవరికేమి ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. మా కులానికి కాదంటే ఎట్లా ఒప్పుకుంటాం? మేము ఆ కులంలో పుట్టి రేపు ఎట్లా న్యాయం అవుతుంది నాకు, ఇంత పెద్ద సీనియర్ అయ్యి ఉండి? కాదు సార్, ఒక మాట. రేవంత్ రెడ్డి అనేక సభలలో అనేక రాజకీయ పార్టీల జెండాలు మొత్తం కూడా మోసేది మొత్తం బీసీఎస్సీ అయినప్పటికీ కూడా మీ పార్టీ పగ్గాలు మొత్తం రెడ్లకి ఇవ్వండి, మీ పార్టీలు బతికే అన్నాడు. మరి మాదిగలు ఎందుకు ప్రకటన చేయలేకపోతారు ఆ విధంగా? ఇప్పుడు అదే కదనే, ఇప్పుడు అందరం మేము ఏకమైతాం, చూద్దాం మా కథ ఏందో చూద్దామనే ఉన్నాం కదా. అందుకని ఇప్పుడు పర్టికులర్గా మాదిగ మహాశక్తి అనే ద్వారా ఈ డిమాండ్స్ అన్నీ సాధించుకుంటాం, నిలబడతాం. అంతేకాదు మాకు అన్యాయం చేస్తే మాత్రం మేము ఊరుకోం. ఫైనల్గా మాదిగ ఓటు మాదిగలకి, ఇంకో వేరునికి వెయ్యం. ఈ మాదిగ మహాశక్తి చెప్తే తప్ప మాదిగ వాళ్ళు ఇంకో దిక్కు ఓటేయ్యరు. ఇప్పుడు అట్లా ఉండరా సార్? మరి మాదిగలు అట్లా మాట మీద ఉన్నారా? ఉంటారు. ఉండటానికే కదా ఇది చేసేది. ఇది ఉండటానికే, గతంలో లేరు, ఉంటారు. వివిధ రాజకీయ పార్టీలలో మంచి మంచి మేధావులు, మందకృష్ణ కావచ్చు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు, విశారదన్ మహారాజ్ కావచ్చు, అనేక మంది ఉన్నారు. ఎందుకు అందరూ ఒక వేదిక మీదకి వచ్చి రాజకీయ పార్టీ పెట్టి మీరు భయపెట్టియాలి కదా వీళ్ళని? వాళ్ళంతా మా తమ్ముళ్ళే, నేను ఎవరిని ఏమనను. కానీ ఈ మాదిగ మహాశక్తి అంత శక్తివంతమైన మొనగాడైతే లేడు. నువ్వు అర్థం చేసుకో. దాని మీనింగ్ కూడా నీకు అర్థమై ఉండాలి. మరి ఎవడెవడైనా ఈ మాదిగ శక్తి అంతా
బలమైనోడైతే లేడు. ఓకే, ఓకే. అంటే ఇప్పుడు ఇది పార్టీగా మారే అవకాశం ఉంటుందా? అదే అంటావు కదా. ప్రస్తుతానికి మారే అవకాశం ఉంటుందా? రాజకీయంగా ఎంత దూరమైనా ఎదుగుతుంది. ఓకే. రాజకీయంగా నా జాతిని శక్తివంతమైన రాజకీయ నాయకులను తయారు చేస్తుంది. ఇది దీని యొక్క ఉద్దేశం. ఇక పార్టీ అనేది అప్పుడు చూద్దాం పరిస్థితి బట్టి. నాకైతే ఇప్పుడైతే ఇది కేవలం కులం కోసం కొట్లాడేటువంటి. సో ఇది మోత్కుపల్లి నరసింహులు సార్ చెప్తున్నటువంటి మాట. ఖచ్చితంగా మాదిగలందరినీ కూడా ఒకే ఐక్యత మీద తీసుకొచ్చి ఖచ్చితంగా రాజ్యాధికారం దిశ వైపు పోతాం, మా సత్తా ఏంటో చూపిస్తూ ఉంటారు. చూస్తూనే ఉండండి ప్రజావాహిని.